ప్రభాకర్ గారు, నేచర్ మంత్రాలో ఫుడ్ కానీ లంచ్ డ్రింక్స్తో సహా టేస్టీగా ఉంటాయి అండ్ వెరీ హెల్దీగా ఉంటాయి. అయితే చాలామంది క్లయింట్స్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అండ్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చేసారు. అసలు ఈ స్టోరీ వింటే భలే ముచ్చటగా అనిపించింది అండ్ నిజంగా అందరూ ఖచ్చితంగా ఇది వినాలి. అసలు ఏంటి సార్ ఆయన ప్రాబ్లం ఏంటి అండ్ తర్వాత ఆయన ఎలా సాల్వ్ చేసుకున్నాడని ఆయన అడుగుదాం. మేము ఒక సినిమా కలిసి పనిచేసాం, దానికి ఫోటోగ్రాఫర్గా చేశారు. అయితే అప్పుడు నేను నా ఫుడ్ వేరు కదా, నేను దాదాపు ఒక 30 years నుంచి ఫాలో అవుతున్నా కదా, నేను తీసుకొని అక్కడ పోయి సపరేట్ కూర్చునేవాళ్ళు, వీళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. అయితే నేను ఎక్కడో కూర్చొని తింటే వీళ్ళ ఫుడ్ వీళ్ళు నాన్ వెజ్లు, చికెన్లు, మటన్లు అన్నీ తినేవాళ్ళు. సరే నేను ముందు ఎప్పుడు నాకు కూడా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు నా బాడీ ఏందో, నా జబ్బులు ఏందో ఎలా తగ్గించుకొని తెలిసిన తర్వాత వాడు జోలికి వెళ్తలేదు. సరే అది జరుగుతూ ఉంది కదా, అప్పుడే ఎసిడిటీ ఉంది, అది కూడా భయంకరంగా ఉంది. ఏదో మాట వరుసగా చెప్పాడు కానీ నాకు చెప్పలేదు, గ్యాస్ట్రిక్ పెయిన్ మామూలుగా కాదు. అయితే ఇప్పుడు తెలిసింది, అప్పుడు నేను ఎందుకు సపరేట్గా కూర్చొని తిన్నాను, దాని వాల్యూ ఏంటిది అనేది ఇప్పుడు ఆయనకు అర్థమైంది. దాని గురించి మీరు అడగండి, డైరెక్ట్ చెప్తారా. శ్రీనివాస్ గారు చెప్పండి, అసలు ఏంటి మీ ప్రాబ్లం, ఎలా ఉన్నింది, ఎంత సివియర్గా ఉన్నింది, ఏమేం చేశారు తగ్గించుకోవడానికి అండ్ లాస్ట్కి ఇక్కడ ఎలా ఎండప్ అయ్యారు? నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, విపరీతమైన పెయిన్స్ వచ్చేది. రాత్రి నైట్ భోజనం చేయగానే డైలీ మార్నింగ్ ఈవినింగ్ లోపల ఒక 5-6 ట్యాబ్లెట్లు కంపల్సరీ వేయాల్సిందే. షూటింగ్కి వెళ్ళాలంటే జేబులో ట్యాబ్లెట్ ఉంటేనే షూటింగ్కి వెళ్ళేవాడు. కరోనా వచ్చిన తర్వాత, వ్యాక్సిన్ అయిన తర్వాత నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అంత ముందర ఏం లేదు, బాగా చేసేవాడు. ఆ తర్వాత ప్రతి హాస్పిటల్కి ఎంత ఖర్చు పెట్టారు? హాస్పిటల్ చుట్టూ ఒక 12 లక్షలు దాకా ఖర్చు పెట్టాను గ్యాస్ట్రిక్ పెయిన్కి. ఒక 12 లక్షలు. 2 రాష్ట్రాల్లో నేను తిరగని హాస్పిటల్ అంటే లేదు. లాస్ట్ ఒక రోజు మొబైల్ చూస్తూ ఉంటే నైట్లో 3:30కి ఏమో చూస్తున్నా, సార్ రీల్ వచ్చింది, సరే ఒకసారి చూద్దాం, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను. ఒకసారి తెలుసు కదా సార్, సార్ తెలుసు నాకు, యూట్యూబ్లో చూసినప్పుడు సరే ఒక్కసారి సార్ని కూడా ఒకసారి అప్రోచ్ అవుదాం అని చెప్పేసి సార్కి ఫోన్ చేస్తే రమ్మన్నా. ఒక 5% తగ్గితే చాలు అనుకొని వెళ్ళాను నేను. అప్పటికి 108 kgs వెయిట్ ఉన్నాను, వెయిట్ కూడా 108 ఉన్నాను. సరే వెళ్ళంగానే ఒకసారి సార్ ఎంత వివరంగా చెప్పారు, ఇది డైట్ అని. నేను డైట్ అసలు ఫాలో అవుతానా లేదా అని లోపల నాకు ఎక్కడో పీకుతాను. సరే వెళ్ళంగానే చెప్పగా 10 daysకి నాకు రిజల్ట్ స్టార్ట్ అయింది. తగ్గిపోతూ వస్తుంది 10 daysకే. 1 monthకి నాకు ఒక 8 నుంచి 9 kgs వెయిట్ తగ్గాను. ట్యాబ్లెట్లు అప్పుడు దాకా ఎప్పుడు రెడీగా 15-20 ట్యాబ్లెట్లు ఉండి హాస్పిటల్కి వెళ్తాం మానేశాను, ట్యాబ్లెట్లు వాడటమే మానేశాను. సూపర్. ఇప్పుడు 1 year నేను ట్యాబ్లెట్ వేసుకుని. అంటే అప్పుడు పెయిన్ ఉన్నప్పుడు కూడా సినిమాలన్నీ ఆపేసుకున్నారని విన్నాను. పెద్ద సినిమాలు ఒక 2-3 సినిమాలు, పెద్ద సినిమాలు పూజ చేసిన తర్వాత ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత కూడా మానేశాను పెద్ద సినిమా. మరి ఫుడ్ ఆయనతో పాటు తింటున్నారా, మీ టీం వాళ్ళతో పాటు తింటున్నారా? లేదు, ఆ ఫుడ్ అసలు మర్చిపోయాను, షూటింగ్ ఫుడ్ మొత్తం మర్చిపోయాను. సార్ ఏదైతే చెప్పారో అదే ఫాలో అవుతున్నాను. బట్ అయితే ఆ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అని మీరు అన్నారు కదా చాలా సార్లు. ఈ ఫుడ్ ఎలా ఉంది నేచర్ మంత్రం? దానికన్నా ఇంకా బెటర్ ఇది. అవునా? టేస్ట్ బాగుంటుంది. సార్ దగ్గర లడ్డు స్పెషల్ ఉంటుంది, జ్యూస్ మార్నింగ్ జ్యూస్ ఎక్సలెంట్ ఉంటుంది. మనము ఫస్ట్ అనుకుంటా కొంచెం ఇబ్బంది, కానీ ఒక 2 days 3 days కొంచెం తినాలని ఇబ్బంది, తర్వాత అలవాటు అయిపోద్ది మనకి. తర్వాత మీ బాడీలో చేంజెస్ చూసి బరువు తగ్గడం, 16 kgs వెయిట్ తగ్గాను. 2 నెలల్లో 16 kgs వెయిట్ తగ్గాను. బాలకృష్ణ గారి సినిమానే వదిలేశారు, మళ్ళీ ఇప్పుడు అన్ని సినిమాలు చేస్తున్నారు. అన్ని సినిమాలు చేస్తున్నారు. మొత్తం తగ్గిపోయిందా? అసలు గ్యాస్ట్రిక్ పెయినే లేదు? ఏం లేదండి. ఇంకా కంటిన్యూ అవుతారా మరి నేచర్ మంత్రాలో ఫుడ్? ఫాలో అవుతానన్న, సార్ చెప్పింది సేమ్ అలాగే ఫాలో అవుతాను. ఇప్పుడు 1 year అయిపోయింది, 1 year నుంచి సేమ్ ఫాలో అవుతారన్న. సో డెఫినెట్లీ అమేజింగ్ రిజల్ట్స్ వచ్చాయి ప్రభాకర్ గారు. అసలు చూసారు కదండి, నిజంగానే ఎవరైనా బరువు ఉన్న, ఒబేసిటీతో ఉన్న, షుగర్తో బాధపడుతున్న, బీపీ, కొలెస్ట్రాల్, గ్యాస్ట్రిక్ పెయిన్, ఇలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో బోల్డ్ అండ్ ఇష్యూస్ ఉంటాయి. అవి తగ్గించుకోలేము, చెప్పుకోలేము. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గాలంటే డైట్ ఒకటి వెరీ ఇంపార్టెంట్. అందులోనూ నేచర్ మంత్రాలో డైట్ తీసుకుంటే డెఫినెట్లీ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అండ్ డోర్ డెలివరీ కూడా ఇస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి ఇప్పుడే లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి, హెల్తీగా, హ్యాపీగా అండ్ టేస్టీగా.